హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మా వరాల తల్లి భీమవరం గ్రామదేవత అయిన శ్రీ శ్రీ మావుళ్ళమ్మ వారికి జ్యేష్ఠమాస ఉత్సవాలు చాలా ఘనంగా అయితే నిర్వహించారు. ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అందరికీ షేర్ చేయండి. మావుళ్ళమ్మ వారికి సంవత్సరంలో ఇంచుమించుగా అన్ని రోజులు కూడా చాలా రకరకాల మహోత్సవాలు జరుగుతూ ఉంటాయండి. అలాగే జ్యేష్ఠమాసం మొదలైనప్పటి నుంచి కూడా నెలంతా విశేషమైన పూజలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో భాగంగానే సుదర్శన హోమం చేశారు. అలాగే ఏరువాక పౌర్ణమి రోజు అమ్మవారిని వరికంకులతో అయితే అలంకరణ చేశారు. రాష్ట్రానికి అన్నాన్ని ప్రసాదించే రైతన్నలు సుభిక్షంగా ఉండాలని ఈ ఏరువాక పౌర్ణమి రోజు అమ్మవారిని వరికంకులతో అలంకరించారు. అలాగే జ్యేష్ఠమాస ఉత్సవాల్లో భాగంగా ముందుగా మా భీమవరం ఎమ్మెల్యే అయిన పులపర్తి రామాంజనేయులు గారు కొబ్బరికాయ కొట్టి అమ్మవారి రథ ఊరేగింపును ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ గారు, అలాగే మెంబర్సు, ఈఓ గారు, ప్రధాన అర్చకులు అందరూ కూడా పాల్గొని దగ్గరుండి అన్ని కార్యక్రమాలను కూడా చాలా జాగ్రత్తగా అయితే నిర్వహించారండి. ఏదైనా ఉత్సవాలు కానీ మహోత్సవాలు కానీ నిర్వహించాలంటే దానికి చేయవలసిన కార్యక్రమాలు, ముందు జరగవలసిన పనులు చాలా ఉంటాయి కదా. వాటికి సంబంధించిన అన్నీ కూడా చాలా సక్రమంగా నిర్వహించి ఈ ఉత్సవాలను అయితే చాలా బాగా నిర్వహించారనమాట. ఈ జ్యేష్ఠమాస ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ కోలాటం, వెంకటేశ్వర స్వామి వారి వేషధారణ, అలాగే డప్పు నృత్యాలు, గరగ నృత్యాలు, బేతాళ వేషాలు, సినీ ఆర్కెస్ట్రా, తోలుబొమ్మలు, ఇలా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. 5 సంవత్సరాల క్రితం వరకు అయితే జాతర ఇంచుమించుగా సాయంత్రం 6, 7 ఆ ప్రాంతంలో అయితే మొదలు పెట్టేవారండి. అప్పటి నుంచి రాత్రంతా కూడా జాతర జరుగుతూ ఉండేదన్నమాట. ఈ మధ్యకాలంలో అలా రాత్రంతా జాతర జరుగుతుంటే ఎవరూ రావట్లేదు కాబట్టి జాతరని ఇంచుమించుగా మధ్యాహ్నం 1 గంటకల్లా మొదలు పెట్టేస్తున్నారు. రాత్రి 9, 10 వరకు అయితే ఈ జాతర మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం 1 గంటకి కరెక్ట్గా అమ్మవారి రథ ఊరేగింపుతో ఈ ఉత్సవాలు అయితే మొదలవుతాయండి. అమ్మవారి రథాన్ని పువ్వులతో చాలా అందంగా అయితే అలంకరించారు. ఒకవైపు స్వస్తిక్, మరోవైపు ఓంకారంతో అమ్మవారి రథం చూడడానికి చాలా అందంగా ఉంది. వెంకటేశ్వర స్వామి వారి వేషధారణలో పాటకి ఆయన చేసిన ఎక్స్ప్రెషన్స్ చూస్తే చాలా బాగా అయితే అనిపిస్తాయి అన్నమాట. మీరు కూడా ఎలా చేశారో ఒకసారి చూసేయండి. బాణాసంచాన్ని కూడా పెద్ద సంఖ్యలో అయితే కాల్చారనమాట. ఇలాగా చాలా అంగరంగ వైభవంగా అయితే అమ్మవారి దేవస్థానం చుట్టూ కూడా ఈ మహోత్సవాలు అయితే నిర్వహించబడినాయండి. అమ్మవారి రథం ఊరేగింపు అయితే ఇంచుమించుగా అమ్మవారి దేవస్థానానికి దగ్గరలో ఉన్న నగర వీధుల్లో అయితే ఊరేగింపుగా తీసుకెళ్లారండి. వాటితో పాటు ఈ కళాకారులు కూడా చాలా వరకు అయితే వెళ్ళారనమాట. ప్రతి సంవత్సరం కూడా ఈ మహోత్సవాలు చూడడానికి భీమవరం వల్లే కాదండి, ఇంకా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వేయించేస్తూ ఉంటారు. అసలు మా మావుళ్ళమ్మ వారికి ప్రతిరోజు కూడా ప్రత్యేకంగానే అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే అమ్మవారి దేవస్థానంలో ఈ మధ్య అయితే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు. అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అయితే అన్నదాన కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. అమ్మవారి దేవస్థానానికి మేము వెళ్ళేసరికి ఇంచుమించుగా 9 అలా అయిందనమాట. మేము వెళ్ళేసరికి ఇంకా గరగల వాళ్ళు అయితే గరగల్ని అమ్మవారి దగ్గర లోపల తీసుకెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దీవెన కోసం అని చెప్పి ఆ గరగలు నెత్తి మీద పెడుతున్నాం అనమాట. అలా మేము కూడా అమ్మవారి గరగలను అయితే నెత్తి మీద పెట్టించుకొని అమ్మవారి ఆశీస్సులను అయితే పొందామన్నమాట. జనవరి 13వ తారీఖు నుంచి అమ్మవారి ఉత్సవాలు అయితే మొదలవుతూ ఉంటాయండి. ఇంచుమించుగా నెల రోజుల పాటు చాలా అందంగా అయితే నిర్వహిస్తారనమాట. పెద్దగా లైటింగ్స్ అయ్యి పెట్టి రకరకాల దుకాణాలతో అమ్మవారు అలంకరణలతో మనకి దర్శనమిస్తూ ఉంటారు. అలాగే దసరా సమయంలో, శ్రావణ మాసంలో ఇలాగా వివిధ రకాల అలంకరణలతో ప్రత్యేకమైన పూజలు, హోమాలు, వ్రతాలతో మావుళ్ళమ్మవారు ఎప్పుడూ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వివిధ రకాలైన మహోత్సవాలతో విలసిల్లుతూ ఉంటారనమాట. అమ్మవారికి ఆషాఢ పౌర్ణమి రోజు శాకంబరి అలంకరణ చేస్తారండి. చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోవు అనమాట. అమ్మవారి రోజు గజమాల అలంకరణ, పూల అలంకరణ ఎంతో అందంగా అయితే ఉంటాయి అన్నమాట.
ఈ సంవత్సరం మా మావుళ్ళమ్మ వారికి గాజుల అలంకరణ కూడా చేశారండి. ఇలా రకరకాల పూజలు, అలంకరణలతో అమ్మవారి దేవస్థానం ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుందనమాట. ఈ జ్యేష్ఠ మాసంలో జాతరను కూడా చాలా బాగా అయితే నిర్వహించారండి. ఇప్పటి నుంచి ఆషాఢం వరకు మొత్తం ఒక్కొక్క వీధి వారైతే అమ్మవారి గరగలను తీసుకువెళ్ళి గ్రామోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారనమాట. అంటే ప్రతి వీధిలో ఇన్నిన్ని వార్డ్స్ వాళ్ళని చెప్పి తీసుకెళ్ళి నైవేద్యం పెట్టుకొని అమ్మవారి జాతర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. కోయి డాన్స్ వాళ్ళ డాన్స్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.